హాయ్ గాయస్. సో రీసెంట్గా వారణాసి ట్రైలర్ చూసే ఉంటారు అందరూ. సో ఐఎమ్ గివింగ్ డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. సో మనకి 2160లో పెట్టుకుని మీరు వీడియో చూస్తే కనుక సో ఆ డీటెయిలింగ్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో ఫస్టే మనకి ఫ్రేమ్లో వారణాసి చూపిస్తారు 512 CE అని. సో మీరు ఆ ఫ్రేమ్ చూసినా కూడా, సో నేను ఫ్రేమ్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ ఫ్రేమ్స్లో కూడా మీకు క్లియర్గా అక్కడ హోమం చేస్తున్నట్టు అండ్ అదంతా చూపిస్తారు. సో తర్వాత ఆ సిటీ వారణాసి సిటీలో కూడా మధ్యలో ఒక చోట మనకి హోమాలు జరుగుతున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఫ్రేమ్లో మనకి ఋషులందరూ కూడా హోమం చేసి దాని నుంచి మనకి ఆస్ట్రాయిడ్ శాంభవి అగైన్ అది 2027 CE అని చూపించారు, వారణాసి 512 CE అని. సో దాని నుంచి కూడా మనకి ట్రాన్సిషన్ చూస్తే కనుక మనకి వాటర్ చూపించారు, అలానే స్పేస్ చూపించారు. సో దాని నుంచి కూడా మనకి అంటార్క్టికా రాస్ ఐస్ షెల్ఫ్ని చూపించారు. సో అక్కడ కూడా మనకి క్లియర్గా చూడొచ్చు సమ్ హ్యూమన్ బీయింగ్ కానీ చిన్న బోట్లో కూడా మనకి మనుషులు కనిపిస్తూ ఉంటారు. అండ్ దెన్ అక్కడి నుంచి మనకి ఆ వాటర్లో కూడా మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక బోట్ విరిగిపోయి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడి నుంచే మనకి ఆఫ్రికా వైల్డర్నెస్ కూడా చూపిస్తారు. ఇక్కడ క్లియర్గా మనకి పారాషూట్ అనేది కనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి ఉగ్రబట్టి కేవ్ వాంచల్. సో అక్కడ చూస్తే కనుక ఆ ఫ్రేమ్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మీకు రైట్ సైడ్లో నటరాజ స్వామి కనిపిస్తారు, అటు ఇటు కూడా దేవతలందరూ కనిపిస్తారు. సో ఆ ప్లేస్లో కూడా చూస్తే కనుక మనకి మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా పడిపోతున్నట్టు. అండ్ ఆ ప్లేస్లోనే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ హోమం కూడా గ్రీన్గా ఉంటుంది. అండ్ సో అక్కడి నుంచి మనకి త్రేతాయుగం లంకానగరం చూపిస్తారు 7200 BCE. అండ్ అక్కడ కూడా మనకి క్లియర్గానే ఆ తోక మీద కూడా మనకి గుర్రాలు ఉన్నట్టు అండ్ వీల్ చైర్లో మన కుంభ ఉన్నట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ మీరు ఇంకా డీటెయిలింగ్ చూస్తే కనుక ఈవెన్ లంకానగరం కూడా లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీరు చూస్తే రకరకాల రాక్షసుల బొమ్మలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి. సో మా అనాలిసిస్ నేను అనుకోవడం ఏంటంటే అంజీ మూవీలో లాగా సో మనకి ఇక్కడ రుద్ర హెల్ప్ తీసుకుని కుంభ సో టైం ట్రావెల్ చేసి అతను మళ్ళీ ఫుల్ పవర్స్ రావడానికి ట్రై చేస్తాడు అని ఊహించుకుంటున్నాము. సో ఆ ఫుల్ పవర్స్ రావడానికే సో దే విల్ బి టైం ట్రావెలింగ్ దీస్ డిఫరెంట్ 512 CE కానీ అలానే మనం అనుకున్నట్టు శాంభవి ఆ ప్లేస్ 2027 CEకి, అలానే లంకానగరం. సో ఈ 3 ప్లేసెస్ మనం క్లియర్గా ఆ ట్రైలర్లో చూస్తే 7200 BCE. సో ఈ 3ని వాళ్ళు టైం ట్రావెల్ చేస్తారు అన్నట్టు అనుకుంటున్నాము. సో ఈ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు కుంభాన్ని కూడా హీ టేక్స్ అవర్ హీరో రుద్ర మహేష్ బాబు గారిని. సో దే విల్ టేక్ హిమ్ అండ్ అక్కడ ఏదన్నా సాల్వ్ చేసి సో ఆ పవర్స్ అన్నీ కంబైన్ చేస్తే మన ఈవెన్ మార్వెల్లో 5 స్టోన్స్ తీసుకున్నట్టు ఈ 3 ప్లేసెస్లో కూడా డిఫరెంట్ థింగ్స్ తీసుకొని ప్రజెంట్ వరల్డ్కి వచ్చి దే విల్ డూ సంథింగ్ అన్నట్టు అనిపించింది నాకైతే. సో ఈవెన్ ఈ షాట్ కూడా చూస్తే కనుక రాముడు కూడా మనకి రాజమౌళి గారు చెప్పినట్టు సో రాముడు అగైన్ మహేష్ బాబు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా వన్ ఆఫ్ ది అదర్ థియరీ లైక్ సో మీరు రాముడు ఆ బ్లూ లైన్ వచ్చినప్పుడు వెంటనే మనకి ప్రజెంట్ మణికర్ణిక ఘాట్ చూపిస్తారు. సో అక్కడ కూడా చూస్తే కనుక ఆ వేవ్స్ కానీ ఒక బోట్ ఉంటుంది. సో ది ఆర్ అదర్ థింగ్ ఈజ్ సో వరల్డ్ని కాపాడడానికి కూడా అయి ఉండొచ్చు. సో మనకి కుంభ విలనే అయి ఉండక్కర్లేదు. సో హీ కెన్ బి అ ఫ్రెండ్ ఆఫ్ అవర్ రుద్ర అండ్ ఇద్దరు కలిసి మన వరల్డ్ని సేవ్ చేయొచ్చనేమో, దట్ ఈస్ అనదర్ థియరీ. సో ఇంకొక షాట్లో మనకి హిపోపటమస్ వస్తాయి, అలానే అక్కడ మంకీ ఎగురుతున్నట్టు ఉంటుంది. అది కూడా చూస్తే ఆ ఎడ్జ్లో కూడా మనకి మహేష్ బాబు కనిపిస్తారు. సో అలానే హనుమంతుడిని చూపిస్తున్నప్పుడు ఆ తోక ఎంత లెంత్గా ఉంటుందో. అండ్ అసలు ఈ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. సో వానరులందరినీ స్టాక్ చేసి అలా టాప్లో రాముని నిల్చోబెట్టడం ఈజ్ ఏ సూపర్బ్ ఐడియా అసలు. అండ్ లాస్ట్లో ఆ డీటెయిలింగ్ మహేష్ బాబుని చూపించినప్పుడు ఒక సో ఆ ఎద్దుని డీటెయిలింగ్ చూస్తే కనుక అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు పరిగెడుతున్నప్పుడు ఆ మూమెంట్ కానీ అది అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సూపర్బ్. అండ్ ఆ టైంలో అసలు BGM అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ BGM అసలు సూపర్బ్ ఉంది. ఇప్పటికి ఒక 10-15 టైమ్స్ చూసుంటాము ట్రైలర్, సూపర్ ఉంది. సో వెయిటింగ్ ఫర్ వారణాసి. యా, మీకు ఏదైనా థీరీస్ ఉంటే కనుక సో ప్రొవైడ్ అస్ ఇన్ కామెంట్స్. బాయ్.